హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ, కొత్తగా వంట చేసేవారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పాయసం. సమ్మర్ స్పెషల్ కొబ్బరి పాయసం మీకు కావాలంటే అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నైవేద్యం పెట్టినలాగైతే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరికి పీలర్తో అయితే ఇలాగ పీల్ తీసేసాను. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం నానబెట్టాను. కొబ్బరి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. మీకు కావాలంటే గ్రేట్ చేసుకోవచ్చు. మన కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఇలా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసేసుకుని ఇదే జార్లో ఒక గంట ముందు నానబెట్టిన బియ్యాన్ని ముందు గ్రైండ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాము. 2 స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసి గిన్నెలోకి తీసేసుకొని 1 కప్పు పాలు, 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు అంటే 1/2 లీటర్ పాలు ఉంటాయి. ఇవి బాగా సిమ్లో మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది పాయసం. 1/2 కప్పు కొబ్బరి కూరు 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న బియ్యం పేస్ట్ ఒక్కసారి స్పూన్ తోటి కలిపి పోసుకోవాలి. కొబ్బరి కూరు బియ్యం పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి పాయసం, లేదంటే అడుగంటుతుంది, టేస్ట్ మారిపోతుంది. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మీరు వీడియోలో చూస్తుంటే కనుక బియ్యం పేస్ట్ వేసిన తర్వాత పాయసం అనేది చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఫ్రెష్గా దంచి ఉంచుకున్న యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయంటే కనుక ముందు బెల్లాన్ని కరిగించి వడపోసి పోసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి. పంచదార అయితే మీరు మామూలుగా వేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేయకుండానే. బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వేడిగా కానీ మీకు లైక్ చేస్తే కూల్గా సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, స్వీట్ అనేది నచ్చింది అని మీకు అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పండుగ టైంలో ఒక్కసారి కొబ్బరి పాయసం ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.